దేశము కొరకు ఇక్కడ సమావేశమై ప్రియులారా, ఒక రకంగా దేవుని స్తుతించడానికి, ఆయన చేసిన మేలులకు వందనాలు చెప్పుటకు, మరియు దేవునిలో ఆనందించడానికి. దేనికండి? ఒకటి వందనాలు చెప్పడానికి, రెండవది ఆనందించడానికి మనందరం ఇక్కడికి వచ్చాం. ఈ సమయంలో మరి ఈ యొక్క ప్రార్థన కూడికను మనందరం ప్రేమించదన్న పాటతో చప్పట్లు కొట్టుకుంటూ సంతోషంగా ప్రారంభిద్దాం. ప్రేమించేదను అధికముగా ఆశక్తితో ప్రభువా నీకే వందనం. పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి వచ్చాం తల్లి. అవన్నీ ఆశీర్వదించయ్యా. అప్పుడు సందర్భంలో ఇంతవరకు ఆదుకున్నావే. ఈ రోజున దేవరాజు గారి కుటుంబాన్ని దేవుడు ఇప్పుడు వరకు ఆదుకున్నాడు. ఒకప్పుడు వారికి సంతానం లేదు. సుమారు 11 సంవత్సరాలు వారికి సంతానం లేదు. ప్రియ, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు గురి అయ్యారు, ఎన్నో అవమానాలు పొందారు, ఎన్నో బాధలు అనుభవించారు. కానీ దేవుని అనుగ్రహం వలన, దేవుని యొక్క కృపా కటాక్షం వలన ఈ రోజున మన కుటుంబంలో దేవుడు వారికి చేశారు. గట్టిగా చెప్పకూడదు. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం. ఎంతో మంది ఈ రోజు ఇంకా బిడ్డలు లేకుండా బాధపడుతుంటే దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని కాపాడాడు. సరే అయ్యా